హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో చరిత్ర, సంస్కృతి మరియు నగరాల భవిష్యత్తుని తెలుసుకునే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఇది. మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. తద్వారా మన అద్భుతమైన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండగలుగుతారు. ఈరోజు మనం భారతదేశంలోని అద్భుతమైన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో ముత్యాల నగరం, సైబరాబాద్, బిర్యానీ రాజధాని, సో ఇలా ఎన్నో పేర్లు ఉన్న మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ గొప్ప చరిత్ర, అభివృద్ధి చెందిన వర్తమానం మరియు ఉత్సాహపూరిత భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. కాబట్టి కాఫీ లేదంటే చాయ్ తీసుకొని కూర్చోండి. అలా కాఫీ తాగి టీ తాగే లోపల ఈ టాపిక్ ముగించేద్దాం. సో ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సో మన కథ 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ని స్థాపించినప్పుడు ఈ నగరం కుతుబ్ షాహీ రాజవంశ రాజధానిగా నిర్మించబడింది. విశాలమైన వీధులు, అందమైన కోటలు మరియు చారిత్రాత్మక కట్టడాలతో ఉండేది. సో ఇక కుతుబ్ షాహీ యుగం గురించి మాట్లాడుకుంటే ఇన్ బిట్వీన్ 1518 నుంచి 1687 వరకు మాట్లాడుకుంటే కుతుబ్ షాహీ పాలకులు కట్టడాలు, సాంస్కృతిక మరియు వాణిజ్యాన్ని అభివృద్ధి చేశారు బాగా. ఇక 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ని నిర్మించారు ఆయన. ఇది మహమ్మారి వ్యాప్తి తక్కువైందనే గుర్తుగా నిర్మించారు. ఇక గోల్కొండ కోట గురించి మాట్లాడుకుంటే ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా వజ్రాల వ్యాపారం జరిగిన కేంద్రంగా ఉండేది ఇది. ఇక మొఘల్స్ గురించి మాట్లాడుకుంటే మొఘల్ అండ్ అసఫ్ జాహీ పాలన టైం అంటే 1687 నుంచి 1948 వరకు కూడా మాట్లాడుకుందాం. సో 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హైదరాబాద్ని ఆక్రమించాడు. కుతుబ్ షాహీ రాజవంశాన్ని అంతం చేసేశాడు. ఇక 18వ శతాబ్దం ప్రారంభంలో అసఫ్ జాహీ వంశస్థులు పాలన చేపట్టారు. నిజాములు హైదరాబాద్ను సైన్స్ అండ్ ఆర్థిక వ్యవస్థ మరియు ఆధునికతలో ముందుకు తీసుకెళ్లారు. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు, రైల్వేస్ వంటి కీలక వసతులని అభివృద్ధి చేశారు. భారతదేశంలో అత్యంత ధనిక రాజ్యంగా హైదరాబాద్ ముత్యాలు, వజ్రాలు మరియు విలాసాలకు ప్రసిద్ధి చెందింది. ఇకపోతే ఈరోజు హైదరాబాద్ సాంప్రదాయాన్ని మరియు ఆధునికతను సమపాళ్లుగా కలిగి ఉన్న మహానగరంగా ఎదిగింది. ప్రస్తుత హైదరాబాద్ను వివిధ కోణాల్లోంచి తెలుసుకుందాం. మొదటిగా సాంకేతికత మరియు వ్యాపారం. సో హైదరాబాద్ భారతదేశం యొక్క సిలికాన్ వ్యాలీగా మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, టీసీఎస్ సో ఇలాంటి దిగ్గజ కంపెనీలకు నిలయంగా ఉంది. హైటెక్ సిటీ భారత ఐటీ విప్లవానికి హృదయంగా ఉంది. ఇక జీనోమ్ వ్యాలీ పేరుతో ఫార్మా మరియు బయోటెక్నాలజీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇకపోతే ప్రయాణ వసతులు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్కు అత్యంత మెరుగైన మెట్రో వ్యవస్థ ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి. ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్ మరియు మెట్రో విస్తరణ వల్ల ప్రయాణం సులభమైంది. ఇక సంస్కృతి అండ్ వంటల గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్కు మొఘల్, పర్షియన్ మరియు తెలుగు సంస్కృతుల సమ్మేళనం ఉంది. ద రేర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇక ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీ తప్పక రుచి చూడాల్సిన వంటకం. రంజాన్ సమయంలో హలీం కూడా ప్రత్యేకమైంది. ఇక గణేష్ చతుర్థి, బోనాలు మరియు రంజాన్ వంటి పండుగలు ఘనంగా జరుపుకుంటారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నగరం రాబోయే కాలంలో అద్భుతమైన మార్పులను చూడబోతోంది. స్మార్ట్ సిటీ సౌకర్యాల గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ పార్క్గా రూపొందించబడుతోంది. ఇక హరిత హైదరాబాదు, పునరుత్పాదక ఇంధన ప్రణాళికలు, సౌరశక్తితో నడిచే వాహనాలు ప్రోత్సహించబడుతున్నాయి.
హరితహారం ద్వారా నగరంలో లక్షలాది చెట్లు నాటుతున్నారు. ఇక గ్లోబల్ హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదును మరింత అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెరుగుతున్నాయి. నూతనంగా వస్తున్న అంతర్జాతీయ రూట్ల ద్వారా ప్రయాణం మరింత సులభమవుతోంది. సో ఇది హైదరాబాద్ యొక్క అద్భుతమైన ప్రయాణం, గతం, వర్తమానం మరియు భవిష్యత్తు. హైదరాబాదు ఒక నగరం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. చార్మినార్ నుండి హైటెక్ సిటీ వరకు ఈ నగర చరిత్రను మరియు ఆధునికతను సమపాళ్లుగా కలిగి ఉంది. మీరు హైదరాబాద్ భవిష్యత్తును గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.